మార్నింగ్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. కిడ్నీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అండ్ సొల్యూషన్ గురించి తెలియచేయడానికి వైద్య రంగంలో ప్రపంచ రికార్డులు అందుకున్న యూరాలజిస్ట్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ కమ్మల శ్రీధర్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సో ముందుగా చెప్పండి, కంజనైటల్ సిఫిలిస్ అంటారు కదా, అంటే ఏంటి అండ్ ఎవరిలో ఎక్కువగా ఈ ప్రాబ్లం చూస్తాం అండ్ ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే గర్భిణీ స్త్రీలందరూ తెలుసుకోవాల్సిన విషయం, సిఫిలిస్ అనేది ఒక ఎస్టీడీ. అయితే అది ఒక సింపుల్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ లోపల ఒకసారి ప్రెగ్నెన్సీ రాగానే ఆటోమేటిక్ టెస్ట్ చేస్తాం. ఎందుకు చేస్తాం అంటే ఈ జబ్బు సిఫిలిస్ అనేది బిడ్డకు సోకే అవకాశం ఉంటుంది, బిడ్డకు తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, స్పైరోకీట్ అంటారు దాన్ని, దీన్ని ట్రిపడెమా పాలిడమ్ అని కూడా అంటారు. చూడడానికి ఒక హెయిర్ లాగా కనబడుతుంది మీకు, కానీ ఇది కనుక స్త్రీలో ఉన్నట్లయితే ఏమవుతుంది, లేక పురుషులు కూడా చిన్న బుడిపెలాగా వస్తుందండి. దీన్ని ప్రైమరీ శాంకర్ అంటారు. నోట్లో రావచ్చు, చర్మం పైన రావచ్చు. అయితే ఇలా వచ్చిన తర్వాత అదంతగా అదే మానిపోతుంది కాబట్టి పెద్దగా పట్టించుకోవచ్చు ఎవరైనా సరే. ఇది చూడండి, ఇది 4 యొక్క పంచ్డ్ అవుట్ రీజన్ ఉంది, కానీ ఇది బ్లడ్లో తిరుగుతుంటుందండి, సెకండరీ సిఫిలిస్ అంటారు. ఆ తర్వాత ఏం జరగచ్చు, గర్భిణీ స్త్రీకి వెంటనే ప్లాసెంటల్ బ్యారియర్ దాటుకుంటూ వెళ్ళి బిడ్డకు చేరుతుంది. కాబట్టి కొన్ని రోజుల్లోనే ఆ బిడ్డకు ఈ జబ్బు రావచ్చు. దీనివల్ల లక్షణాలు రెడీగా ఉన్నారు, తీసుకొని దాన్ని కంటిన్యూ చేద్దాం. ఓకే. హలో 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 హుసేన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. డాక్టర్ ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్కారం సార్. నమస్తే అండి. మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది సార్. ఓకే. 5 years అన్ని టెస్టులు మొత్తం ఇక్కడ లోకల్ ఖమ్మంలో చేయించుకున్నాము. ఓకే. చేయించుకున్న క్రమంలో మా వయసుకి మొత్తం అండాలు విడుదల కానివ్వండి, ట్యూబ్స్ అయ్యి మంచిగానే ఉన్నాయని చెప్పి చెప్పారు సార్. ఓకే. సెమెన్ కౌంట్ చేయించుకుంటే సెమెన్ కౌంట్ తక్కువగా ఉంది సార్. ఎంత ఉందండి? 15 millions ఏమో సెమెన్ కౌంట్ ఉంది. ఓకే. మోటిలిటీ వచ్చేసి 10% ఉంది సార్. ఓకే. అయితే 6 months మందులు వాడాం సార్. మందులు వాడినా కానీ ఇంప్రూవ్మెంట్ లేదు. ఓకే. ఇంప్రూవ్మెంట్ లేకపోతే సార్ దగ్గరికి, డాక్టర్ గారి దగ్గరికి, యూరాలజిస్ట్ గారి దగ్గరికి వెళ్ళాము. ఓకే. వెళ్తే వాళ్ళు లెఫ్ట్ సైడ్ సర్జరీ చేయాలి, ఒకవేళ పెరగచ్చు, పెరగకపోవచ్చు. పెరిగే అవకాశం అయితే 70% ఉంటుంది, 30% పెరగకపోవచ్చు అని చెప్పారు సార్. అవునండి, చేయించారు. లెఫ్ట్ సైడ్ సర్జరీ చేశారు, 3 months మందులు వాడమని చెప్పారు. ఓకే. సరే, జనరల్ గా అసలు పెరుగుతుందా కౌంట్ అనేది, పెరగదా? సరే, మీకు ఆన్సర్. రెండోది సార్, రెండో క్వశ్చన్ అడిగేసేయండి. రెండోది ఏంటంటే ఈ ఐయుఐ చేయడం వల్ల ఐయుఐలో పర్సన్ కాకుండా వేరే వాళ్ళది ఇస్తున్నారు అనేది అదొకటి డౌట్ సార్. ఓకే, సరే, రెండు ఆన్సర్ ఇస్తాను సార్. ఇది కౌంట్ పెరగడానికి ఆహార నియమాలు ఏమన్నా పాటించాలా? సరే, ఇక్కడ చూడండి, ఉన్నట్లయితే ఏ రకంగా ఉంటాయి? మీలో ఉన్నది వెరికోసిల్ అని చెప్పారని. ఇక్కడ చూడండి, ఇది టెస్టిస్లో తల్లి కణాలు కొన్ని కోటాను కోట్లు ఉంటాయి. వాటి చుట్టూ ఉండేటువంటి వీనస్ ప్లెక్సెస్ అంటారు, దీన్నే ప్యాంపినిఫామ్ ప్లెక్సెస్ అంటారు. దీని కనుక డైలేట్ అయిందనుకోండి ఏం జరగచ్చు అంటే పొట్టలోంచి విష పదార్థాలు రివర్స్ వస్తాయండి. ఇందులో కొన్ని వాల్స్ డిఫెక్టివ్ ఉండడం అనేది కొన్ని ఫ్యామిలీస్లో రన్ అవుతుంటుంది. ఆ పురుషుడికి తెలియకపోవచ్చు, ఎటువంటి సిమ్టమ్ లేకపోవచ్చు, కేవలం కౌంట్ మాత్రమే తగ్గచ్చు. ఈ వెయిన్స్, వీటిని టెస్టికులర్ వెయిన్స్ అంటారండి. ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ ఎక్కువగా వస్తుంది, 100% ఇక్కడ ఎందుకు ఉంటుంది అంటే లెఫ్ట్ కిడ్నీకి దీనికి కనెక్షన్ ఉంటుందండి. కాబట్టి అక్కడి నుంచి రివర్స్లో విష పదార్థాలు రావడం, టెస్టిస్ వేడెక్కడం, కాబట్టి కణాలు చనిపోవడం లేక మొటిలిటీ పోవడం. అబ్నార్మల్ స్పర్మ్స్ ఎక్కువగా ఉంటాయండి. ఈ మొత్తం క్రమంలో లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ 2 మాత్రమే నార్మల్ స్పర్మ్స్. అబ్నార్మల్ హెడ్ ఉండడం, చిన్న హెడ్ ఉండడం, 2 heads ఉండడం, 2 tails ఉండడం, ఇవన్నీ పనికిరాని స్పర్మ్స్ అండి. అయితే సర్జరీ చేశారని చెప్తున్నారు. పాతకాలం ఇలా చేసేవాళ్ళం అండి, ఓపెన్ సర్జరీ అంటారు. చేయడం వల్ల సక్సెస్ రేట్ కేవలం 30% ఉండేది. కానీ ఈ మధ్య మైక్రోస్కోప్ వచ్చింది. మాలాంటి మైక్రో సర్జన్, నేను క్లీవ్లాండ్లో ట్రైన్ అయ్యాను, అమెరికాలో, ఓహైయో స్టేట్లో ఉంది. ఈ మైక్రో సర్జరీ ఎందుకు చేస్తారు అంటే వెరికోసిల్ యొక్క రిజల్ట్స్ని పెంచడానికి. ఆల్మోస్ట్ 80% సక్సెస్ రేట్ ఇస్ వెరీ హై. ఆ తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఒక 2 years పట్టచ్చు. ఏం చేస్తున్నాం మైక్రో సర్జరీ చూడండి, లెఫ్ట్ మీకు 3 కనబడుతున్నాయి వెయిన్స్, ఈ 2 మాత్రం నార్మల్, ఇది డిఫెక్టివ్. బట్ వీటిని మాత్రం టచ్ చేయాలండి. అన్నింటిని టచ్ చేయడం వల్ల కూడా కొన్నిసార్లు రిజల్ట్ సరిగా లేకపోవచ్చు. మీరు 3 months అయిందని చెప్పారు, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఐఏ లోపల వేరే వాళ్ళు ఎక్కిస్తారు, అలా ఎవరు ఎక్కిరండి. కౌంట్ లేని వాళ్ళకు నిజంగా 0 కౌంట్ అనుకుందాం, ఏ విధంగా అతను ఇంప్రూవ్ కాదన్నప్పుడు మాత్రమే వారు పర్మిషన్తో చేయాలి తప్పితే వేరే వాళ్ళ కౌంట్ ఎక్కారండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మొత్తం మీకు ఉదాహరణ 15 million ఉన్నాయి, అందులో కనీసం ఒక 5 million కదలగలగాలి, నార్మల్ షేప్స్ ఉండాలి, అప్పుడే ఐఏకి టేకప్ చేస్తామండి. అంతేగాని చాలా పూర్ కౌంట్ వాళ్ళని ఐఏకి టేకప్ చేయము. ఐఏ చేయాలంటే మినిమం క్రైటీరియా ఎంత అంటే 10 million యాక్టివ్ స్పర్మ్స్ ఉండాలి, కనీసం అందులో ఒక 20% మొటైల్ ఉండాలి, కనీసం 20% నార్మల్ ఉండాలి. అవన్నీ అచీవ్ కావడానికి
1 to 2 years పట్టచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 మేడం. హైమద్ గారు చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి హైమద్. హలో హలో మీ వాయిస్ క్లియర్గా లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. డాక్టర్ ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. ఓకే మేడం. చెప్పండి అహ్మద్. అయితే నాకు ఒక కిడ్నీ చిన్నగా ఒకటి పెద్దగా ఉన్నాయి సార్. అయితే ఏమన్నా సూచన సలహాలు చెప్తారని కాల్ చేసింది సార్. ఎందుకు చిన్నది ఏంటంటారండి? ఏమన్నా ఇన్ఫెక్షన్ అయిందా? తెలుసా? కారణాలు ఏమన్నా తెలుసా? కిడ్నీ ఒకటి పెద్దగా ఉన్నది సార్. ఓకే, సరే. అయితే ఏం జాగ్రత్తలు తీసుకోమంటారు? మరి అది ఆ కిడ్నీ చిన్న ఉన్న కిడ్నీ పెరిగే ఛాన్స్ ఉన్నదా అని కాల్ చేసిన తెలుసుకుందామని. చిన్నగా ఉన్న కిడ్నీ యొక్క సైజ్ చెప్పగలరా? సైజ్ ఐడియా లేదండి. ఓ సగం ఉందంటారా? ఉన్న దాంట్లో ఒక సగం కానీ అంతకంటే తక్కువగా అలా చెప్తారా? సరే, చెప్పలేరు. మీకు ఆన్సర్ ఇస్తున్నా అండి. ఇది కిడ్నీ. 2 కిడ్నీస్లో రైట్ సైడ్ కొద్దిగా కిందకి ఉంటుంది, చిన్నదిగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే పైన లివర్ కూర్చుంటుందండి, దాని ఒత్తిడి వల్ల కూడా కొద్దిగా కంప్రెస్ అవుతుంది. లెఫ్ట్ కిడ్నీ కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది. అయితే ఒక కిడ్నీకి ఇంకో కిడ్నీకి ఎంత తేడా ఉండొచ్చు? 20% వరకు ఉండొచ్చు అండి. ఉదాహరణకి ఇది 13 సెంటీమీటర్లు ఉంది, ఇది 11 ఉన్నా పర్లేదు. కానీ సగంకి వచ్చేసింది అనుకుందాం. ఉదాహరణకి ఇది 6 సెంటీమీటర్లు అయింది, లేక 4 సెంటీమీటర్లు అయింది. అది ప్రాబ్లమే. ఎందువల్ల జరగచ్చు అది చూద్దాం. పుట్టుకతో కొంతమందికి సరిగా ఉండవండి, దాన్ని హైపోప్లేసియా అంటారు, దానికి ఏం చేయలేం. కానీ ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీ కాంట్రాక్ట్ అవుతుంది. ఈ కిడ్నీ మేము తీసేసామండి, బాగా చీమ్ పట్టింది. ఇతనికి కొన్ని నెలలుగా మేము చెప్తున్నాం ఇన్ఫెక్షన్ ఉంది, దాన్ని తొలగించుకోవాలి, స్టోన్స్ ఉన్నాయి, వాటిని తీయించుకోండి, కిడ్నీని రక్షించవచ్చని. కానీ అతను వినలేదని రకరకాల నాటు వైద్యాలు వాడటం, సంవత్సరాల తరబడి వాడినా పర్లేదని అనుకోవటం, అందువల్ల మొత్తం చెడిపోయింది, చీముతో నిండింది. ఇలా ఉన్నప్పుడు ఎవరేం చేయలేరు. ఒకవేళ యాంటీబయాటిక్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే చిన్నగైనా సరే కొంత ఫంక్షన్ ఉంటుందండి. ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. ఇది కిడ్నీ నార్మల్గా మూత్రం కిందికి పోస్తుందండి, కానీ ఎవరికైనా సరే రివర్స్ వెళ్ళింది అనుకుందాం. రివర్స్ వెళ్ళకుండా ఒక వాల్వ్ ఉంటుంది ఇక్కడ, ఆ వాల్వ్ దెబ్బతిన్న వాళ్ళు పైకి ఎక్కుతుంది. కాబట్టి బ్లాడర్లో ఉండే ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా అన్ని కూడా పైకి వెళ్తాయి. కిడ్నీ ఫంక్షన్ ఆల్మోస్ట్ తగ్గిపోతుంది, సైజ్ తగ్గచ్చు. ఇలా ఉంటే ఎలా తెలుసుకుంటాం? ఒకటి స్కానింగ్ వల్ల తెలుసుకోవచ్చు. రెండవది డిఫరెన్షియల్ ఫంక్షన్ అంటారండి. ఈ కిడ్నీ 100% పనిచేస్తుంది అనుకుందాం, ఇది 50% చేస్తుందా, 30% చేస్తుందో తెలిసిపోతుంది. చిన్నగైన కిడ్నీని పెంచడానికి ఎక్కడ మందులు లేవండి, ఎందుకంటే అది ఆల్మోస్ట్ రివర్స్ చేయలేనటువంటి కండిషన్. ఫైబ్రోస్ అంటారు, మొత్తం గట్టిగా అతుక్కుపోయింది కాబట్టి పైకి రాదు. కానీ తగ్గుతున్న క్రమంలో ఇన్ఫెక్షన్ ఉన్న సమయంలో కనుక యాంటీబయాటిక్ వాడడం, ఏమైనా పసుడు దాన్ని డ్రైన్ చేయడానికి బయట నుంచి చేసేస్తామండి, పర్క్యూటేనియస్గా చిన్న నీళ్ళు వేసి దాన్ని డ్రైన్ చేస్తాం. ఆ తర్వాత కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. మీకు ఉన్నది 1.5 కిడ్నీ అనుకుందాం, పర్లేదండి. మొత్తం ఒక కిడ్నీ లేని వాళ్ళకు కూడా ఉన్నటువంటి కిడ్నీ బాగా పనిచేస్తే జీవితకాలంలో ఎటువంటి ఇబ్బందులు రావండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం నిజామాబాద్ నుంచి. హలో హలో శ్రీనివాస్, చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నేను నా ఏజ్ 26 సార్. ఓకే సార్, లాస్ట్ ఇయర్ సమ్మర్లో చెప్పండి. యూరిన్లో బ్లడ్ వచ్చింది సార్ నాకు. ఓకే, సరే. అయితే యూరాలజిస్ట్ కన్సల్ట్ చేస్తే టెస్ట్ చేసింది సార్, అది అల్ట్రాసౌండ్ టెస్ట్. ఓకే, సరే. చేసేసి యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి చెప్పింది సార్. ఓకే, అయితే ఆఫ్టర్ 6 months తర్వాత యూరిన్ లో ఫస్ట్ రావడం స్టార్ట్ అయింది సార్ నాకు. ఓకే, సరే. యూరిన్ లో ఫస్ట్ రావడం స్టార్ట్ అయింది, మళ్ళీ యూరాలజిస్ట్ కన్సల్ట్ చేసిన సార్. ఓకే, చేస్తే మళ్ళీ అల్ట్రాసౌండ్ టెస్ట్ చేసిండు, మళ్ళీ ఇంకోటి యూరిన్ కల్చర్ టెస్ట్ చేసిండు సార్. ఓకే, చేసిండు. డాక్టర్ కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి అన్నాడు సార్. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి ఇన్ఫెక్షన్ అని చెప్పింది సార్. అయితే మెడిసిన్ వాడుతున్నా సార్, యాంటీబయాటిక్స్. ఎంతకాలంగా వాడుతున్నారండి? సార్ 2 months అవుతుంది సార్ ఇప్పుడు నన్ను యూజ్ చేయాలి. సరే, ఇప్పుడు తగ్గినాయా? సిమ్టమ్స్ అని తగ్గిపోయినాయా? అంటే కొంచెం తగ్గినాయి సార్. అయితే యూరిన్ చేసేటప్పుడు మంట రావడం, నొప్పి, పెయిన్ అట్లాంటి సిమ్టమ్స్ కనబడుతున్నాయి సార్. ఓకే, జనరల్గా ఇక్కడ చూడండి, ఇది కిడ్నీలో కనుక ఫారిన్ బాడీ ఉన్నా లేక అబ్స్ట్రక్షన్ ఎక్కడన్నా అవరోధం ఉన్నా సరే ఇన్ఫెక్షన్ పదే వస్తుంటాయి. ఎన్ని యాంటీబయాటిక్ వాడినా సరే వాటిని నిర్మూలించలేము, ఎందుకంటే న్యాచురల్ ఫ్లో కిందకు ఉండాలండి. ఈ పేషెంట్కి చిన్న స్టోన్స్ ఉన్నాయి చూడండి, ఈ స్టోన్స్ ఇన్ఫెక్టివ్ స్టోన్స్ అంటారు. వీటి మధ్యలో బ్యాక్టీరియా ఉంటాయి, వాటి యొక్క ఉపరితలం మీద ఉంటాయి. యాంటీబయాటిక్ వాడినా తగ్గదు. ఎప్పుడైతే స్టోన్స్ బయటకు వచ్చినాయో ఆటోమేటిక్గా మనం స్టెరిలైజ్ చేయడానికి అవకాశం వస్తుంది. రెండవది, ఎక్కడైనా బ్లాక్ ఉందా అని మేము చూస్తామండి స్కానింగ్లో. కిడ్నీలో స్టోన్స్ లేవంటే సంతోషపడతారు, కానీ గొట్టంలో రాయి ఉంటే అంతకంటే ప్రమాదం. ఎందుకంటే మొత్తం కిడ్నీ అంతా కూడా ఒక చిన్న గొట్టం ద్వారా డ్రైన్ అవుతుంది. ఇక్కడ స్టోన్ బ్లాక్ అంటే స్కానింగ్లో కనబడదండి, కానీ పేషెంట్కి మాత్రం నొప్పి వస్తూ ఉంటుంది, కిడ్నీ చెడిపోతూ ఉంటుంది, కిడ్నీ ఎన్లార్జ్ అవుతుంటుంది. కాబట్టి ఇలాంటివి ఏమైనా ఉంటే తొలగించాలి. ఇక్కడ చూడండి, ఈ స్టోన్ ఆల్మోస్ట్ 8 సెంటీమీటర్లు అండి. ఈ స్టోన్ కొన్ని సంవత్సరాలుగా ఉంది,
ఇతను టమాటాలు అమ్ముకునేటువంటి వ్యక్తి, మిగిలిన టమాటాలను నేనే తినేవాడిని అని చెప్తున్నాడు నైట్లో. అందువల్ల ఇంత పెద్ద స్టోన్ అయింది. కాబట్టి టమాటా పాలకూర అనేవి హై ఆక్సిడేట్ కంటెంట్ ఉన్నటువంటివి. ఏదైనా స్టోన్స్ ఉంటే తొలగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఎవరికైనా దారి బ్లాక్ అయిందనుకోండి, ఫ్లెక్సిబుల్ ఎండోస్కోపీ వచ్చేసింది, కింద నుంచి గొట్టం వేస్తాం, ఎక్కడి దాకా వెళ్ళొచ్చు అంటే బ్లాడర్ వెళ్ళొచ్చు, యూరెటర్లోకి వెళ్ళొచ్చు, కిడ్నీలో ఉన్నటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి క్యాలిసెస్లోకి వెళ్ళొచ్చు, ఇక్కడ స్టోన్స్ కూడా తొలగించవచ్చు. ఇవన్నీ కూడా అవుట్ పేషెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే స్టోన్స్ నెగ్లెక్ట్ చేయరాదు. ఇంకో పాయింట్ మీరు చెప్పారండి, 2 months యాంటీబయాటిక్ వాడుతున్నాం అని. ఎవరికైతే లోపల స్టోన్స్ లేవని నిర్ధారణ అయిందో లాంగ్ టర్మ్ సప్రెసివ్ థెరపీ అంటారండి. అంటే ఒక 6 నెలల వరకు డైలీ ఒక ట్యాబ్లెట్ వాడమని చెప్తాం. సేఫ్ యాంటీబయాటిక్స్ వచ్చినాయి, యాంపిసిలిన్ వచ్చింది, సెఫ్లోస్పోరిన్ వచ్చినాయి. 6 నెలలు వాడినా నష్టమే లేదు. స్లోగా ఎక్కడన్నా లో గ్రేడ్ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. అయితే స్కానింగ్ మాత్రం కంపల్సరీ, అందులో స్టోన్స్ లేవు, బ్లాక్ లేదంటే సంతోషం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో రాజు చెప్పండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది సార్. ఓకే ఓకే, అయితే ఏంటి అంటే పిల్లల గురించి అని నేను మొన్న మామూలుగా టెస్టులు చేపిస్తే సార్ బాగా ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది సార్ సెమెన్ అనాలిసిస్ లో. ఓకే సరే. అయితే ఏంటి అంటే సెమెన్ అనాలిసిస్ లో బాగా ఇన్ఫెక్షన్ వచ్చిందని మన స్క్రోటం అనేది కూడా చేపించాం సార్. ఓకే. స్క్రోటం చేపిస్తే టెస్టిస్ అనేది బాగా చిన్నగా ఉన్నాయని చెప్పారు సార్. ఓకే సరే. దానివల్ల ఏంటంటే మామూలుగా దాంట్లో బయాప్సీ చేయించాం సార్. బయాప్సీ చేపిస్తే నెగిటివ్ అని వచ్చింది టీబీ అనేది. మీ కౌంట్ ఎంత ఉందండి? ఏంటంటే స్పెర్మ్ కౌంట్ చెప్పారా మీరు? అసలు స్పెర్మ్ కౌంట్ 0 కౌంట్ ఉంది సార్. బాగా ఇలాంటి పర్సన్స్ అనేవి బాగా ఉన్నాయి సార్. కరెక్ట్. అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ అదే అండి. 0 కౌంట్ అనేది ఫస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే దాన్ని ఎజోస్పర్మి అంటారు. ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల కొద్దిపాటి కౌంట్ తగ్గచ్చు, లేక ఉన్న కౌంట్లో కదలలేకపోవచ్చు. అసలు కౌంటే లేదండి మీ దగ్గర, దాని కారణం ఎత్తుకాల్సి వస్తుంది. ముఖ్యంగా చూసేది పురుషుల లోపల వైక్రోమోజోమ్ చూస్తారండి. ఇది వైక్రోమోజోమ్ పురుషులకు మాత్రం ఉంటుంది, స్త్రీల్లో ఉండదండి. ఈ వైక్రోమోజోమే పురుషుని యొక్క ప్రత్యేకత. దీనిలో 50 వరకు జీన్స్ ఉంటాయండి. 15 జీన్స్ పై భాగాలు ఉంటాయి, షార్ట్ ఆర్మ్ అంటారు. దీని లోపల మగతనానికి సంబంధించినవి ఉంటాయి. కానీ కింద 35 జీన్స్ ఏం చేస్తున్నాయి? కణాల ఉత్పత్తికి సంబంధించిన జీన్స్. ఇవి లేకున్నా సరే పై భాగం మాత్రం ఉందనుకుందాం, పురుషుడికి మగవాడిగా చలామణి అవుతాడు, పెళ్లి చేసుకోగలుగుతాడు, వైవాహిక జీవితంలో సక్సెస్ఫుల్గా కూడా ఉండొచ్చు. కానీ కణాలు ఉత్పత్తి చేయలేని పరిస్థితిలో ఉంటాడు. దానికోసమే బయాప్సీ చేస్తారండి. బయాప్సీ ఏం చేస్తున్నాం? చిన్న ముక్క కింద నుంచి తీస్తున్నాం. తీసినప్పుడు నార్మల్ వస్తే నెక్స్ట్ దారి వెతుకుతామండి. ఎందుకంటే బయాప్సీ బాగా వచ్చిందంటే కణాల ఉత్పత్తి ఉన్నట్టే, కానీ బయటకు రాలేక ఎక్కడన్నా బ్లాక్స్ ఉన్నాయా, అది ఇక్కడ సమస్య. అదృష్టవశాత్తు ఈ గొట్టాల బ్లాక్స్ అన్ని కూడా చాలా దగ్గరగా ఉంటాయండి, టెస్టిస్ దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఇన్ని కట్ చేసి మళ్ళీ కలిపే అవకాశం మాకు ఉంటుంది. చాలా సూక్ష్మంగా ఉంటాయండి, 1 millimeter కంటే తక్కువగా ఉంటాయి. ఒక వెంట్రుక లేక వెంట్రుకల్లో సగం అంత మాత్రమే రంధ్రం నుంచి కణాలు వస్తుంటాయి. వాటిని కలపాలని మాకు ట్రైనింగ్ ఇచ్చారండి. ఇచ్చిన వాటిలో ఆల్మోస్ట్ 70 to 80% సక్సెస్ అవుతుంటాయి. కాని వాళ్ళకి ఏంటో కూడా ముందే చెప్తుంటాం. ఇక్కడ చూడండి సర్జరీ ఎలా చేస్తాం. ఇక్కడ కణాలు ఈ విధంగా నార్మల్ పర్సన్లో బయటకు వస్తుంటాయి, కానీ ఈ బ్లాక్స్ చాలా షార్ట్ సెగ్మెంట్లో ఉంటాయండి. కాబట్టి దీన్ని కట్ చేసేయటం, పైన కలిపేయటం, అనేక టెక్నిక్స్ ఉన్నాయి. ఇందులో ట్రయాంగులేషన్ టెక్నిక్ అని ఉంది, ఎండ్ టు ఎండ్ ఉంది, ఎండ్ టు సైడ్ అని. మా చేతి లోపల ఆల్మోస్ట్ 4 ఆపరేషన్ చేస్తే 3 సక్సెస్ అవుతున్నారు, ఒకళ్ళకి కావట్లేదండి. కానీ వాళ్ళకి ఏం చేస్తున్నాం, ఈ సర్జరీ చేసే క్రమంలో కొంత సెమెన్ తీసుకొని స్పర్మ్స్ దాచిపెట్టుకుంటాం. ఓ 100 ఓ 200 మిగిలినాయి అనుకోండి. ఆ వాటిలో తర్వాత సక్సెస్ కానట్లయితే వాటి క్రయో ప్రిజర్వేషన్ మళ్ళీ నార్మల్ తెచ్చుకోవడం, బారికి ఎక్కడం ద్వారా సంతానం సాధ్యం అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో గుడ్ ఈవినింగ్ ఆజబ్, చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. డాక్టర్ గారు, నాకు చిన్న డౌట్ ఉన్నది. నేను ఒక 4 years బ్యాక్ ఏమో నా కిడ్నీ పెయిన్ అయితే నేను అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించిన మా డాక్టర్ చెప్తే. ఓకే. అప్పుడు నాకు కిడ్నీలో స్టోన్ ఉన్నది ఏం వెళ్ళలేదు. బట్ నేను ఏమైనా టమాటా సీడ్స్ అట్లా తింటే నాకు నొప్పి వస్తుంది. మళ్ళీ దానికి ఏమైనా టెస్ట్ ఏం చేయించాలి? మళ్ళీ దానికి ఇప్పటి వరకు అయితే నాకు నార్మల్ గానే ఉన్నది. ఎప్పుడైనా టమాటా సీడ్ తిన్నా ప్రాబ్లం అవుతుంది, లేకుంటే నీళ్ళు ఎక్కువ తాగలేదనుకోండి అప్పుడు కొంచెం నొప్పి వస్తుంది. ఇట్లానే మెయింటైన్ చేసుకుంటూనే ఉన్నా. ఇప్పుడు మళ్ళీ దీనికి ఏమైనా నేను ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, లేకుంటే డాక్టర్ దగ్గర వెళ్ళాలా ఏంటి అని నేను డాక్టర్ గారిని అడగాలని అనుకుంటున్నాను. సరే, మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే ఎవరికైనా సరే స్టోన్స్ లేవని స్కానింగ్లో ఉంటుంది, నొప్పి మాత్రం వస్తుందండి. అంటే మరి స్కానింగ్ తప్ప లేక పేషెంట్ అబద్ధం చెప్తున్నాడా, ఈ రెండింటి మధ్యలో మేము ఆలోచించాల్సి వస్తుందండి. ఎవరు ఏ పేషెంట్ అబద్ధం చెప్పడానికి. ఎందుకు అంటే గ్రావిల్యూర్ అనే కండిషన్ ఉంది, స్టోన్ కంటే ముందు కండిషన్ అండి. ఇసుక లాంటిది కిడ్నీలోంచి బయటకు వస్తుంటుంది. స్కానింగ్ డిటెక్ట్ చేయలేదు, గుర్తించలేదు. ఎందుకంటే ఒక 4 mm 5 mm ఉంటే తప్ప స్కానింగ్ గుర్తించలేదు. కానీ 3 mm ఉన్నటువంటి ఇసుక రేణు కూడా నొప్పి కలగజేయగలుగుతుంది.
గ్రావెల్యూరియా అనేది ఒక స్పెసిఫిక్ కండిషన్ ఉందండి. అంటే వారు హై రిస్క్ ఫుడ్ తీసుకున్న వెంటనే అంటే ఆల్కహాల్ తాగారు, నాన్ వెజిటేరియన్ డైట్ తిన్నారు, ఒక టమాటా జ్యూస్ తాగారు, వారిలో నొప్పి రావచ్చండి. ఏం జరుగుతుంది చూద్దాం. ఈ కిడ్నీ దీనిలో ఇసుక రేణువులు మెల్లగా కిందికి వస్తుంటాయండి. వచ్చే క్రమంలో ఎక్కడైనా బ్లాక్ కావచ్చు, కానీ పైన ఉండే ప్రెషర్ వల్ల బయటకు వస్తుంటాయి. కాబట్టి స్కానింగ్ చేసినప్పుడు నార్మల్ అని చెప్తాం, పేషెంట్ మాత్రం సఫరింగ్ ఉంటుంది. మరి ఏం చేస్తాం? అలాంటి సందర్భంలో 24 hours యూరిన్ చెక్ చేస్తామండి. ఒక రోజంతా మీరు యూరిన్ పట్టాలి, ఓ 2 లీటర్లు 3 లీటర్ వస్తుంది, తీసుకొచ్చి మాకు ఇవ్వాలి. నార్మల్గా ఉండే క్రిస్టల్స్ అన్ని చెక్ చేస్తారు. అంటే కాల్షియం ఆక్సలేట్ కానీ, యూరిక్ యాసిడ్ కానీ, ఫాస్ఫేట్స్లో ఏది ఎక్కువగా తయారవుతుంది, దాని ప్రకారం డైట్ ప్రికాషన్ చెప్పొచ్చు అండి. ఒక జనరల్ అందరికీ చెప్పేది ఏంటంటే వాటర్ ఎక్కువగా తాగమని చెప్తాం, ఫాస్ట్ ఫుడ్స్ వద్దని చెప్తాం, నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకోకపోతే మంచిది, లేకపోతే అకేషనల్గా వన్స్ ఇన్ ఫోర్ట్నైట్ 15 రోజులకు ఒకసారి తీసుకోవచ్చు. ఒకవేళ స్టోనే వచ్చింది అనుకుందాం, దాన్ని పగలగొడతామండి. ఈ రోజుల్లో స్టోన్ సర్జరీ చాలా ఈజీ అయిపోయిందండి. ఎటువంటి కటింగ్ లేకుండా ఒక లేజర్ ప్రోబ్ ద్వారా దాన్ని పగలగొట్టేస్తున్నాం, పొడి చేస్తున్నాం. జనరల్గా మేము చూడగలిగిన ఎంత ఉంటుందంటే ఒక 5 to 6 mm ఉంటేనే చూడగలమండి. అంతకంటే చిన్నవి కనబడవు, స్కానింగ్లో కనబడవు, కానీ పేషెంట్ నొప్పి రావచ్చు. అందుకే దానికి డైరెక్ట్గా థెరపీ అంటారు. బాగా యూరిన్ వచ్చే విధంగా టాబ్లెట్స్ వాడతాం, కొంతమంది ఐ ఫ్లూయిడ్స్ కూడా పెడుతున్నాం. ఇలా చేసిన తర్వాత ఎక్కడైనా స్టక్ అయినటువంటి గొట్టంలు ఉంటే అవి బయటకు వస్తాయి. రాని పక్షాలు ఏం చేస్తాయి అంటే కిడ్నీ ఎన్లార్జ్మెంట్ అవుతుందండి. నేను సఫర్ అవుతున్నానని తెలియజేసేటువంటి ఒక పరోక్ష సంకేతం. అలాంటి వారికి ఎండోస్కోప్ ద్వారా వెళ్ళి దాన్ని పగలగొడతాం. మెజారిటీ స్టోన్స్ మేము తీసేవన్నీ కూడా 8 నుంచి 10 mm పరిమాణాలు ఉంటాయి. అంతకంటే చిన్నవిగా ఉంటే ఏ చికిత్స అక్కర్లేదు. బరువు పెరగకుండా చూసుకోవాలని జీవితకాలంలో. బరువు పెరిగిన వాళ్ళు స్టోన్స్ ఎక్కువగా వస్తాయి, వారు విసర్జించలేరండి. ఒక యంగ్స్టర్ ఎలాగైతే మూత్రంలో స్టోన్ పాస్ చేయగలుగుతున్నాడో ఒక లావుగా ఉన్నటువంటి వ్యక్తి పాస్ చేయలేడు. ఎందుకంటే బేసిక్గా అతని యొక్క పెరిస్టాల్టిక్ యాక్టివిటీ కానీ, పవర్ ఆఫ్ ఎక్స్పల్షన్ కానీ చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ గుంటూరు నుంచి ఒక కాలర్ వెయిటింగ్. హలో 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 గోపి గారు. నమస్తే మేడం. నమస్తే, కొంచెం గట్టిగా మాట్లాడండి. డాక్టర్ ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. డాక్టర్ గారు హలో చెప్పండి. హలో, నాకు అంటే కిడ్నీస్ గురించి మేము మొన్న టెస్టులు చేయించాము సార్. చెప్తే బాగా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు, అంతేనండి? యూరిన్ దాంట్లో కూడా బాగా ఇన్ఫెక్షన్ అని చెప్పారు సార్. ఓకే, అయితే సరే. ఏంటంటే మళ్ళీ బ్యాప్కి టెస్ట్ కూడా చేపిస్తే ఏమైనా నెగిటివ్ అని వచ్చింది. కానీ డాక్టర్ అంటున్నారంటే కోర్సు ఒక 1 month కోర్సు వాడండి అన్నమాట సార్. అదేంటి అంటే టీబీ టైప్గా అని చెప్పారు సార్. ఓకే, సరే. టీబీ అని చెప్పారు సార్. టీబీ అంటే ఏంటి? మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే ఎవరికైనా సరే టీబీ అంటే ట్యూబర్క్లోసిస్ అండి, క్షయ వ్యాధి. అది ఎక్కడ వస్తుంది అంటే అందరూ చెప్తారండి, ఊపిరితిత్తులో వస్తుంది, బాగా దగ్గుతుంటారు, 6 నెలలు 9 నెలలు మందులు వాడాలని చెప్తారు. కానీ టీబీ అనేది ఊపిరితిత్తుల వ్యాధి కాదండి, ఎక్కడైనా రావచ్చు. ప్రైమరీ ఎంట్రీ ఎక్కడికి బాడీలో అంటే లంగ్స్ నుంచి, ఊపిరితిత్తుల నుంచి వస్తుంది. కానీ అక్కడి నుంచి బ్లడ్ ద్వారా కిడ్నీకి రావచ్చు, బ్రెయిన్కి రావచ్చు, స్కిన్కి రావచ్చు, గర్భాశయానికి కూడా రావచ్చు. అయితే వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? టీబీ యొక్క క్లాసిక్ లక్షణం ఏంటి అంటే ఇట్ హీల్స్ బై ఫైబ్రోసిస్. చిన్న చిన్న రంధ్రాలు ఏర్పరుస్తుందండి. ఇది కిడ్నీ, ట్యూబర్క్యులస్ కిడ్నీ అండి. ఇది నార్మల్ సైజ్ కంటే ఆల్మోస్ట్ 3 వంతులు తగ్గిపోయింది. 4 సెంటీమీటర్లు అండి దీని సైజు, చిన్నదైంది. పైన ఉన్నటువంటి కార్టెక్స్ క్లియర్గా కనబడాలి, లోపల మిడిల్ అంటారు. ఈ రెండింటి మధ్య డిస్టింక్షన్ లేకుండా ఒక చిన్న ముద్దలాగా తయారైంది, ఫంక్షనింగ్ లేదు, మధ్యలో చీమ్ పట్టింది, తొలగించాల్సి వచ్చింది. అంటే ట్యూబర్క్యులోసిస్ ఎక్కడ వచ్చినా సరే రంధ్రాలు పడుతుంది, మారడానికి ట్రై చేస్తుంటే నాళాలు మూసుకుపోతాయి. కాబట్టి అర్జెంటుగా వారికి ఏం చేస్తున్నాం అంటే యాంటీ ట్యూబర్క్యులోసిస్ థెరపీ ఇస్తున్నాం. షార్ట్ టర్మ్ థెరపీస్ వచ్చినాయండి. పాతకాలంలో 18 నెలలు వాడేవారు, ఇంజెక్షన్ స్ట్రెప్టోమైసిన్ ఇచ్చేవారు. ఇప్పుడు అలా లేదండి, కేవలం 3 టాబ్లెట్లు డైలీ, అలా 6 నెలలు వాడితే సరిపోతుంది. వాడకపోతే ఏమవుతుంది చూద్దాం. ఈ కిడ్నీ చెడిపోయిందండి, ఆల్మోస్ట్ పై భాగం మొత్తం 2/3 నెక్రోస్ అయిపోయింది, ఈ సైడ్ కూడా చీమ్ గడ్డలు అయినాయి. కాబట్టి ఇలాంటివి కాకుండా ఉండాలంటే తప్పకుండా యాంటీబయాటిక్స్ వాడాలి. కొసమెరుపు ఏంటంటే టీబీ ఈజ్ ఎ ట్రీటబుల్ కండిషన్. ఎంత ఉధృతమైన ఇన్ఫెక్షన్ అయినా సరే యాంటీబయాటిక్స్ వల్ల తగ్గుతుంది. ఎప్పుడైనా సరే మధ్యలో వదిలేశారనుకోండి, దాన్ని క్రాస్ రెసిస్టెన్స్ అంటారు, మధ్యలో ఆగిపోతుంది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ అవే మందులు వాడినా సరే పనిచేయవు. కాబట్టి ఒకసారి స్టార్ట్ చేస్తే 6 నెలల వరకు వాడాలి. ఆ తర్వాత కిడ్నీస్ రికవర్ అవుతాయి. కొద్దిగా సైజ్ చిన్నదైనా సరే ఫంక్షనింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 చెప్పండి భిక్షం రెడ్డి గారు, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. భిక్షం రెడ్డి అండి. చెప్పండి. నాకు ఈ మధ్య నేను మన పేపర్లో చూసాను సార్, కళ్ళ కింద కొంచెం నిద్రపోయిన తర్వాత ఉబ్బితే కిడ్నీ ప్రాబ్లం ఉంటున్నట్టు చూశాను. ఓకే, సరే. అది కరెక్టా ఎట్లా అని తెలుసుకున్నాం. కరెక్ట్ అండి. జనరల్ ఎవరికైనా సరే వాపులు వచ్చినాయి, ఎక్కడ వచ్చినా సరే దానికి అనేక కారణాలు ఉంటాయండి. ఒకటి, కిడ్నీ పని చేయకపోతే వాపులు వస్తాయి. ఎందుకంటే కిడ్నీ పని ఏంటి అది చూద్దాం. మన శరీరంలో విసర్జక పదార్థాలు పనికిరానివి చాలా ఉంటాయండి, యూరియా, క్రియేటిన్. దానికి అదనంగా వాటర్ ఈక్విలిబ్రియం అంటారు. అంటే బాడీలో ఎంత వాటర్ ఉండాలి కిడ్నీ డిసైడ్ చేస్తుందండి. కిడ్నీ బాగా పనిచేస్తే, ఉదాహరణకు ఒక వ్యక్తి 10 లీటర్లు వాటర్ తాగేశాడు,
అందులో కేవలం మనకు 3 లీటర్లు కావాలనుకోండి, మిగతా 7 లీటర్లు పంపే సత్తా కిడ్నీకి ఉంటుంది. అదే పనిచేయని కిడ్నీ అనుకోండి, అది బయటకు రాక మనిషి ఉబ్బిపోతాడు. జనరల్గా ఫేస్ మీద రావడం అని కిడ్నీ లక్షణం అంటారు. అయితే ఒకవేళ ఎవరికైనా వాపు ఉందంటే కనీసం 3 నుంచి 5 లీటర్లు వాటర్ ఎక్కువగా ఉన్నట్టు లెక్క. బరువు చూసుకుని తెలిసిపోతుందండి. చాలామంది ఏం చేస్తున్నారు, ఈ వెయిట్ లాస్ సెంటర్స్ లోపల యూరిన్ ఎక్కువగా వచ్చే విధంగా మందులు ఇస్తున్నారు. ఓ 2 కిలోలు తగ్గిపోతారండి ఆ గంటలోనే, లేక 2 గంటల్లో వెయిట్ తగ్గితే చాలా సంతోషపడతారు. కానీ బాడీలో ఉన్నది వాటర్ బయటకు రావడం ఈజీ. అయితే కిడ్నీ పనిచేయలేదనుకోండి, ఆ వాటర్ అలా ఉంటుంది. దానివల్ల నష్టం ఏంటి అంటే, వాటర్ ఎప్పుడైతే నిండిందో మనిషికి ఊపిరితిత్తు లోపల గాలి ఎక్స్చేంజ్ జరగదు, ఆక్సిజన్ అందదండి. కాబట్టి ఎయిర్ హంగర్ అంటారు. చుట్టూ గాలి ఉంది కానీ ఆ మనిషికి మాత్రం అందదు. ఆ తర్వాత బయాప్సీ చేయాలని ఎప్పుడు అంటాం, ప్రోటీన్స్ ఎక్కువగా లాస్ అవుతాయి అంటామండి. వ్యక్తికి ప్రోటీన్స్ ఎంత పోవాలి అంటే ఒక రోజులో 150 మిలీగ్రామ్స్, అంటే చాలా తక్కువ పరిమాణాలు పోవాలి. ఎవరికైనా దానికి డబల్ అయిపోయింది, లేక 10 టైమ్స్ ప్రోటీన్ పోతుంది, వారికి బయాప్సీ చేస్తారండి. ఇక్కడ చూడండి, బయాప్సీ అంటే ఏం చేస్తారు, పైన కార్టెక్స్లో ఉండే నెఫ్రాన్స్ ఇవి అండి. నెఫ్రాన్స్లో కొన్ని వస్తాయండి, మనకు ఒక 5-6 వచ్చినాయి అనుకోండి. వాటిని ఎగ్జామ్ చేయడం ద్వారా ఫిల్టరింగ్ ఎబిలిటీ బాగుందా, కాన్సన్ట్రేటింగ్ ఎబిలిటీ బాగుందా అవి తెలుసుకుంటారు. కాబట్టి వాపులు అనేవి రియల్ ప్రాబ్లమే. బ్లడ్ టెస్ట్ చేయాలి, యూరియా క్రియేటిన్ అనేవి స్కానింగ్ చేయించాలి, యూరిన్ ప్రోటీన్స్ చూడాలి. ఈ 3 నార్మల్గా ఉంటేనే కిడ్నీ ఫంక్షన్ ఎక్సలెంట్గా ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ ప్రియా అనే కాలర్ తీసుకుందాం ఫ్రమ్ బెంగళూరు. హలో ప్రియా చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో డాక్టర్ గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, నాకు ఫిబ్రవరి 3rd అబార్షన్ అయిందండి. ఓకే. అయితే 2 months అయినా సరే మళ్ళీ పీరియడ్స్ రాలేదు. ఓకే. పీరియడ్స్ రాకపోతే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే 5 days టాబ్లెట్స్ ఇచ్చారు. అవి యూజ్ చేస్తే మళ్ళీ పీరియడ్స్ వచ్చింది. ఇప్పటికి 1 week అయింది. ఓకే. అయితే ఇప్పుడు 14 days ఎగ్ రిలీజ్ అవుతుందా నార్మల్ గానే? మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఎందుకంటే ఎవరికైనా సరే సైకిల్ని బట్టి ఉంటుంది. నెలసరి అని ఎందుకన్నారు అంటే, నెలకు ఒకసారి వచ్చేది నెలసరి. 14 రోజున అండం విడుదల అవుతుందని చెప్తున్నామమ్మా. ఎవరికైనా సరే ఒక అబార్షన్ అయింది, ఒక డెలివరీ అయింది, ఒక సిజేరియన్ అయింది, తర్వాత పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయో లేదో ఒక 2-3 months వరకు ఇర్రెగ్యులర్గా ఉండొచ్చు. తెలుసుకోవాలంటే స్కానింగ్ చేయాల్సి వస్తుందమ్మా. ఇక్కడ చూడండి, అండం విడుదల ఎలా జరుగుతుంది. ఇది అండాశయము ఒక చిన్న ఫాల్గా ఎదుగుతూ వచ్చి ఆల్మోస్ట్ 18-20 మిల్లీమీటర్లు ఉన్నప్పుడు పగులుతుంది, ఇలా వస్తుంది. ఈ వచ్చే క్రమం లోపల ఉదాహరణ అబార్షన్ అయింది అనుకున్నాం. ఇక్కడ ఒక పిండం ఉండేది, రాలి పడిపోయిన తర్వాత కొంతమందికి ఇన్ఫెక్షన్ అవుతుందమ్మా, ఇలా జరగచ్చు. అంటే ఇక్కడ సైనికి అంటారు, అతుకులు ఏర్పడతాయి. దీన్ని అషర్మాన్ సిండ్రోమ్ అంటారు. అంటే లోపల పొర కొద్దిగా టైట్ అవ్వడం, స్క్లిరోటిక్ ఎండోమెట్రియం అని. దీనివల్ల ఋతుస్రావం సరిగా రాకపోవచ్చు, వచ్చినా బయటకు రావడం కష్టం కావచ్చు. కాబట్టి ఇలా ఉందా లేదో తెలుసుకోవడానికి కూడా స్కానింగ్ సరిపోతుంది. ఎవరికైనా సరే హార్మోన్ల ఈక్విలిబ్రియం తగ్గినప్పుడు పీరియడ్ సరిగా రావు. కాబట్టి దానికి అవసరమైన టెస్టులు చేస్తారండి. పీరియడ్ వచ్చిన 2nd day నాడు ఈస్ట్రోడియోల్ చేస్తారు, FSH అనే హార్మోన్ చేస్తారు. తద్వారా తెలుస్తుంది అసలు అండం విడుదల సామర్థ్యం ఎంత ఉంది. AMH అనే హార్మోన్ వచ్చిందండి. ఒక స్త్రీ లోపల ఎన్ని అండాలు మిగిలి ఉన్నాయి. ఎందుకంటే ఒక అమ్మాయి పుట్టినప్పుడు తనతో పాటు ఒక 6 లక్షల ప్రైమరీ ఫాలికల్స్ అంటే తల్లి కణాలు తెచ్చుకుంటుంది. యవ్వనంకి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 లక్షలు మాత్రమే ఉంటాయి. తన పూర్తి జీవితకాలంలో 600 eggs మాత్రం రిలీజ్ చేయగలుగుతుంది. వీళ్ళు ఇంకెన్ని మిగిలినాయి తెలుసుకునే టెస్టులు ఉన్నాయి, తద్వారా తెలుసుకోవచ్చు అండి. అయితే ఎగ్జాక్ట్ డే చెప్పడం ఎట్లా అంటే, ఫస్ట్ టైం ఫాలిక్యులర్ స్టడీ చేయమంటాం. పీరియడ్ అయిన తర్వాత ఉదాహరణకు 14 రోజున విడుదల సంతోషమే, కొంతమందికి 12 రోజు కావచ్చు, కొంతమందికి 16 రోజు కావచ్చు. ఒకసారి తెలుసుకున్నట్లయితే ప్రతి నెల అదే టైం కంటే విడుదల అవుతుందని భావించవచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు పాటర్ సిండ్రోమ్ అంటారు కదా, అంటే ఏంటి అండ్ ఎవరిలో ఎక్కువగా చూస్తుంటాం ఈ ప్రాబ్లం? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలామందికి కిడ్నీ తయారవడం ఎలా అనేది తెలియదండి. రెండు కిడ్నీస్ ఉంటాయి, చక్కగా ఉంటారు అని అనుకుంటారు. కానీ ఒక కిడ్నీ లేకుండా కొంతమంది పుట్టచ్చు. ఆశ్చర్యకరమైనప్పుడు కూడా వాళ్ళు కూడా మన మధ్యలో ఉన్నారు. వారికి ఒక కిడ్నీ ఉందని వారికి తెలియదు, వారు అన్ని పనులు చేస్తున్నారు. తెలియకుండా ఒక జీవితకాలం కూడా వెళ్ళిపోవచ్చు. దాని అర్థం ఏంటి అంటే, ఒక కిడ్నీ ఉన్నా సరే కంప్లీట్ జీవితకాలం బాగానే ఉంటుంది. కానీ 2 కిడ్నీస్ లేవనుకోండి, అప్పుడు ఎలా అది చూద్దాం. ఒక కిడ్నీ లేకపోవడం ఎందుకు అంటే, కిడ్నీ తయారయ్యే క్రమం లోపల ఇక్కడ వచ్చి దాని గొట్టాలను కలుసుకోవాలండి. ఇది కిడ్నీ, దాని కింద గొట్టం ఉంది. కిందని గొట్టం మెల్లగా వచ్చి కిడ్నీ టచ్ అవుతుందండి. ఉదాహరణకు ఈ గొట్టం దారి తప్పింది, అప్పుడు దీనికి అవుట్లెట్ లేక కిడ్నీ మటమాయమవుతుంది, ఈ ఏరియా ఖాళీగా ఉంటుంది. కిడ్నీ లేని వాళ్ళకి ఏమవుతుంది, ఉదాహరణకు తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డకు కిడ్నీ సరిగ్గా తయారు కావట్లేదు. బిడ్డ మూత్రం పోస్తేనే ఉమ్మనీరు తయారవుతుందండి. కాబట్టి ఉమ్మనీరు లేక మొత్తం క్రంపులు అయిపోతుంది, ఇరుకున పడిపోతుంది, ఆ బిడ్డ చనిపోతుంది. దీన్నే పాటర్ సిండ్రోమ్ అంటారండి. కన్ను కింద మీకు చిన్న ఫోల్డ్ కనబడుతుంది, ఇలా ఉంది అని అంటే ప్రమాదకరమైనటువంటి ఒక సంకేతం. ఇంకో విషయం, కిడ్నీ లేనటువంటి బిడ్డ బయటకు వచ్చినప్పుడు స్కిన్ చూడండి, చర్మం చాలా వదులుగా ఉంది. అంటే మనం లూజ్ బట్టలు వేసుకున్నాం అనుకోండి, ఎలా కనబడుతుందో ఆ బిడ్డకు తన స్కిన్నే చాలా వదులుగా కనబడుతుంది. ఎక్కువ స్కిన్ ఉంది అనుకుంటారు, కానీ లోపల బిడ్డ చిన్నదిగా ఉంటుంది. ఇది ఎందుకు జరిగింది అంటే, కిడ్నీ సరిగా లేకపోవడం వల్ల ఊపిరితిత్తుల లోపల సరైనటువంటి ప్రోటీన్ తయారు కాదు. రెండవది, ప్లేస్ లేక కాళ్ళు కొంగలు తిరిగిపోతాయండి. దీన్ని టాలిపస్ ఈక్వెనోవేరస్ అంటారు. మనమే కాళ్ళు విదిల్చుకోలేని పరిస్థితి లేదనుకోండి, వంగిపోతాయి కాళ్ళు.
అలా కొన్ని నెలలు బిడ్డ అలా ఉంది కాబట్టి ఈ కండిషన్. ఆ తర్వాత అబ్సల్యూట్లీ డివాస్టేటింగ్ కండిషన్, 2 కాళ్ళు అతుక్కుపోయినాయండి, దీన్ని సైరోనోమెలియా అంటారు. ఇలా జరిగితే బిడ్డ చనిపోతుంది. కాబట్టి ఎవరికైనా సరే స్కానింగ్ ఎందుకు చేయమంటున్నాం అంటే టైంకు కిడ్నీ సర్వీస్ తయారైన లేదు చూస్తాం. రెండవది ఒకవేళ యూరిన్ తయారు కాలేదనుకోండి, అలాంటి వారి లోపల చిన్న ట్యూబ్ వేస్తామండి, దానిపై స్టెంట్ అంటారు. బ్లాడర్ నుంచి బయటకు చిన్న ట్యూబ్ వేయడం ద్వారా కిడ్నీని రక్షించవచ్చు. అలా చేసిన తర్వాత బిడ్డ నార్మల్గా ఎదుగుతుంది. ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత బిడ్డకు సర్జరీ అని అవసరం చేస్తాం. కాబట్టి బ్లాడర్ అవుట్లెట్ బాగుండాలి, కిడ్నీ మూత్రం పోయగలగాలి, ఉమ్మనీరు బాగుంటేనే ఆ బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటుంది. అది లేకపోయినట్లయితే లోపల చనిపోతుంది. ఆ కండిషన్ పేరు వాటర్ సిండ్రోమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ కిడ్నీ అండ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.